హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోమల. వెల్కమ్ టు ఛానల్ పీవీస్ యువర్ స్టూడియో. ఈరోజు మనం మోడల్ స్కూల్ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. గవర్నమెంట్ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే 6th to 10th చదువుతున్నారో వాళ్ళు ఈ మోడల్ స్కూల్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 6th నుంచి 7th వెళ్తున్నారో వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. ఇంకా 7th నుంచి ఎవరైతే 8th వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్, అలాగే 8th to 9th, 9th to 10th అండ్ 10th వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ మోడల్ స్కూల్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అండ్ కొన్ని ఫీచర్స్ అనేటివి ఉన్నాయి మోడల్ స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి. మనం చూసుకుందాం. ఫస్ట్ వన్ అయితే నో ఫీ విల్ బీ కలెక్టెడ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. అంటే ఈ మోడల్ స్కూల్స్ మొత్తం గవర్నమెంట్తోనే రన్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏమీ ఫీజు అనేది కలెక్ట్ చేసుకోరు స్టూడెంట్స్ నుంచి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మీడియం ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇంగ్లీష్. మొత్తం స్కూల్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. అండ్ పక్కా బిల్డింగ్స్ ఆర్ అవైలబుల్ అండ్ సప్లై ఫర్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాసెస్ 6th to 10th అండ్ ఇంటర్మీడియట్. ఎవరైతే 6th to 10th చదువుతున్నారో అండ్ ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అయితే ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ పక్కా బిల్డింగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మిడ్ డే మీల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద స్టూడెంట్స్ క్లాసెస్ 6th to 10th. ఎవరైతే 6th to 10th చదువుతున్నారో వాళ్ళకి మిడ్ డే మీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ సప్లై ఫర్ ఫ్రీ యూనిఫామ్స్ ఫర్ స్టూడెంట్స్ క్లాసెస్ 6th to 10th అండ్ ఇంటర్మీడియట్. ఈ స్టూడెంట్స్ ఎవరైతే 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ చదువుతున్నారో మోడల్ స్కూల్లో వాళ్ళకు ఫ్రీ యూనిఫామ్స్ అండ్ ఫ్రీ బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏం గుర్తుంచుకోవాలి మనం మోడల్ స్కూల్లో అని అంటే, ఇది మొత్తం గవర్నమెంట్తోనే రన్ అవుతుంది మోడల్ స్కూల్స్ మొత్తం. అండ్ ద 7th పాయింట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలంటే. ఎందుకు అని అంటే మ్యాక్సిమం మోడల్ స్కూల్లో రెసిడెన్సీ హాస్టల్ ఫెసిలిటీస్ అనేటివి ఏవి ఉండవు, కానీ 100 లిమిట్ ఉంటుంది. గర్ల్స్కి అయితే 100 లిమిట్ స్టూడెంట్స్గా హాస్టల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ ద 8th పాయింట్ ఈస్ దే ఆర్ ప్రొవైడింగ్ సైన్స్ కంప్యూటర్ ల్యాబొరేటరీస్ అండ్ స్కూల్ లైబ్రరీ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఫర్ ద స్టూడెంట్స్. మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, ల్యాబొరేటరీస్ ఎక్విప్మెంట్ అండ్ స్కూల్ లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది, మంచిగా చదువుకోవచ్చు. అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీ, ఎవరైతే స్పోర్ట్స్లో మంచిగా ఉంటారో చాలా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ సీట్స్ విల్ బి ఫిల్డ్ యాజ్ పర్ ద మెరిట్ ఇన్ ద అడ్మిషన్ టెస్ట్. అండ్ ఫ్రీ కోచింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈజ్ ప్రొవైడెడ్. అండ్ ఎవరైతే నెక్స్ట్ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఇప్పటి నుంచే బేసిక్ నుంచే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఈ స్కూల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఈచ్ క్లాస్ ఈజ్ హ్యావింగ్ శాంక్షన్ స్ట్రెంత్ ఆఫ్ 10th రన్నింగ్ ఇన్ 2 sections ఇన్ క్లాస్ ఆఫ్ 6th. ఓన్లీ 6th క్లాస్, ఏ క్లాస్లో 6th క్లాస్లో ఓన్లీ 2 sectionsే డివైడ్ అయి ఉంటుంది. అది కూడా లిమిట్. ఈచ్ సెక్షన్ కంటే 50 స్టూడెంట్స్, ఒక్కొక్క సెక్షన్లో 50 స్టూడెంట్స్ అనేది ఉంటారు. లిమిట్ 100 లిమిట్ అనమాట. ఓన్లీ 6th క్లాస్. మోడ్ ఆఫ్ అడ్మిషన్ త్రూ అడ్మిషన్ టెస్ట్. ఒక టెస్ట్ అనేది ఉంటుంది. త్రూ అడ్మిషన్ టెస్ట్ ద్వారా మెరిట్ లిస్ట్ని తీసుకొని ఆ వేకెన్సీస్ని బట్టి వాళ్ళకు సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ షెడ్యూల్ డేట్స్ చూసుకుందాం. ఎప్పటి నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుంది అంటే January 28 నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ February 28కి అయితే అప్లికేషన్ డేట్ అనేది ఎండ్ అవుతుంది. మీరు అప్లై చేసుకోవాలంటే ఈ మధ్యలో అంటే January 28 నుంచి February 28 వరకు అయితే అప్లై చేసుకోండి. అండ్ ద హాల్ టికెట్ డౌన్లోడింగ్ ఫ్రమ్, మనం ఎప్పటి నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అంటే 9th ఏప్రిల్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం 9th ఏప్రిల్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే 19th ఏప్రిల్కి అయితే 6th క్లాస్ 7th to 10th వాళ్ళకైతే ఉంటుంది. ఓన్లీ సండేస్ మాత్రమే ఉంటుంది ఎగ్జామ్. అండ్ ద ఎగ్జామ్ టైమింగ్స్ ఏముంటుంది అంటే ఫర్ ద 6th క్లాస్ స్టూడెంట్స్ ఫ్రమ్ 10 to 12. ఎవరైతే 6th క్లాస్ చదువుతున్నారో వాళ్ళకి 10 to 12 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ద 7th to క్లాసెస్ ఫ్రమ్ 7th to 10th 2 to 4 PM. ఎవరైతే 7th to 10th ఉంటారో
వాళ్ళకి 2 to 4 PM అంటే 4 PM ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ద వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ ద రెస్పెక్టివ్ మండల్. మనకు ఆఫ్టర్ అప్లికేషన్ తర్వాత హాల్ టికెట్ వచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్ ఎక్కడ పడుతుంది అని అంటే మనం మండల్ సరౌండింగ్స్లోనే పడుతుంది, మన డిస్టిక్లోనే పడుతుంది మనకు. అండ్ ద మెరిట్ లిస్ట్ పబ్లికేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే May 13th రిజల్ట్స్ అయితే వస్తుంది మనకు. May 13th 2026లో ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ద సెకండ్ ఫేజ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే May 23rdకి అయితే సెకండ్ ఫేజ్ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ తర్వాత కూడా వేకెన్సీస్ ఇంకా అవైలబుల్ ఉంటే తర్వాత థర్డ్ ఫేజ్ అనేది వస్తుంది. ఆ థర్డ్ ఫేజ్ కూడా 29th May అనేది రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ సెలెక్షన్ లిస్ట్ ఎట్ కన్సర్న్ మోడల్ స్కూల్స్ అని అంటే ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఏ మోడల్ స్కూల్ అయితే అలాట్ అయిందో ఈ డేట్లో అయితే మనం చూసుకోవచ్చు. May 31st 2026 May 31stలో అయితే మీరు ఏ మోడల్ స్కూల్ అయితే మీకు అలాట్ చేసిరో ఆఫ్టర్ రిజల్ట్స్ మీకు తెలుస్తుంది అప్పుడే. తర్వాత ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక డేట్ అంటూ ఇస్తారు, అప్పుడు వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. అది ఎప్పుడు అని అంటే June 1stకి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. 1st to 5th వరకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, మీరు అప్పుడే వెళ్ళాలి, తర్వాత వెళ్ళడానికి ఉండదు. అండ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఎప్పటి నుంచి జరుగుతాయి అంటే అప్పుడు దాన్ని బట్టి అనేది క్లాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ ఫీజ్ గురించి వచ్చినట్లయితే ఎవరైతే BC SC ST కేటగిరీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు 125 రూపీస్ అనే ఎగ్జామ్ ఫీజ్ అనేది కట్టాల్సి ఉంటుంది. అండ్ అదర్ కేటగిరీ ఎవరైతే OC స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు 200 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది, అదైతే ఎగ్జామ్ ఫీ. అండ్ ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చినట్లయితే మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్లో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ అండ్ ఇంగ్లీష్. ఈచ్ సబ్జెక్ట్ కంటైన్ 25 మార్క్స్ అండ్ 25 క్వశ్చన్స్. మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్, ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్ట్స్కి 25 క్వశ్చన్స్ కంటే 25 ఈచ్ సబ్జెక్ట్కి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 25 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. అండ్ ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ విల్ బి బేస్డ్ ఆన్ 5th క్లాస్ సిలబస్, objective type with multiple choice answers, and the mathematics and EVS sections in the bilingual language English, Telugu and English. ఈ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మొత్తం 5th క్లాస్ బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. మొత్తం ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏదైతే క్వశ్చన్ పేపర్ వస్తుందో అది 5th క్లాస్ బేస్ నుంచి మనకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఏదైతే సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ ఉందో అది బైలింగ్వల్ లాంగ్వేజ్లో వస్తుంది, అంటే తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లలో వస్తుంది. కొందరు కన్ఫ్యూజ్ అవుతుంది, ఇంగ్లీష్ ఉంటే తెలుగు వాళ్ళకి అర్థం కాదు, తెలుగు వాళ్ళు ఉంటే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఈ ఎగ్జామ్ అనేది ఈ 2 సబ్జెక్ట్స్ అనేది వస్తుంది బుక్లెట్లో. అండ్ మనం ఎగ్జామ్ టైం అనేది చూసుకున్నట్లయితే 2 hours ఉంటుంది మనకు. ఎగ్జామ్ టైమింగ్ అనేది 2 hours ఉంటుంది. అది అబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, బబుల్స్ ఉంటుంది. ఆ బబుల్స్ క్రాస్ చేయకుండా కాన్సన్ట్రేషన్గా ఆ బబుల్స్లోనే మొత్తం బబుల్స్ నింపాలి అనమాట. సెంటర్ ఫర్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ విల్ బి షెడ్యూల్డ్ అట్ రెస్పెక్టివ్ మండల్స్. తర్వాత అప్లికేషన్ తర్వాత ఏదైతే మనకి హాల్ టికెట్ వస్తుందో దాని తర్వాత మనకు మన డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్లలోనే మ్యాక్సిమం మన మండల్స్లోనే వస్తుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ చాయిస్ ఉన్నా మన డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్లోనే మనకు సెంటర్ అనేది పడుతుంది. మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసుకున్నాము, అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది కదా. సో మనం ఏమేమి చెప్పుకున్నామో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం.
ఇంకా ఏ కేటగిరీస్ ఎంతెంత ఫీ కట్టాలి అది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా సెంటర్స్ ఎక్కడెక్కడ పడుతుంది అది కూడా చూసుకున్నాం. ఇంకా ఇంకా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో అవి చూసుకున్నాం. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చూసుకున్నాం. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఎన్ని మార్క్సో చూసుకున్నాం. ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇంకా మెయిన్గా ఇంపార్టెంట్గా ఒకటి గుర్తుంచుకోండి, మోడల్ స్కూల్స్ అంటే హాస్టల్ ఫెసిలిటీస్ అస్సలు ఉండవు. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఓన్లీ 100 లిమిట్గా గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా లిమిట్ 100 ఓన్లీ, 100 లిమిట్. సో అప్లై చేసుకొని మోడల్ స్కూల్స్కి. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవడానికి ఎవరికైతే ఇబ్బందిగా ఉందో, ఎవరికైతే ఫెసిలిటీస్ లేవో కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన మొత్తం అప్లికేషన్ ఏ ఎర్రర్ లేకుండా మీకు మొత్తం అప్లై చేసి మీకు పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తారు. థ్యాంక్ యూ.